Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 15th May 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి, లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూసి దాని తర్వాత మనకి రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. అండ్ అప్పటికి అర్థమై ఉండాలి బ్లఫ్ పొజిషన్స్ ఎలా ఉంటాయి అండ్ ఎక్కడ రీటైలర్స్ అనేవాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉన్నారనేది. సో ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో ఇది మనకి ఎస్టర్డే క్లోజింగ్ అనమాట బేసిక్గా. సో ఈ రోజు కోసం మనం ఏంటి అంటే ఇన్స్టిట్యూషనల్ డేటా అనలైజ్ చేసుకుంది ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా. సో ఈ క్లయింట్స్ అనేవాళ్ళు బేరీష్ ఉన్నారని డిస్కస్ చేసుకుంటా ఉండే. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రొప్రైటరీస్, సో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారని కూడా డిస్కస్ చేసుకున్నాం. టీకే, సో ఇంత డౌన్ సైడ్ మార్కెట్లో వీళ్ళందరూ ఎలా బుల్లిష్ ఉంటారు, ఎలా పాసిబుల్ అంటే అట్లీస్ట్ డేటా ఎవరికైతే చూడడం వస్తుందో అండ్ ఇంటర్నల్గా వాళ్ళ పొజిషన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ అర్థం చేసుకోవడానికి వస్తుందో సో వాళ్ళు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటారు. అండ్ ఎవరైతే డేటా పైన గ్రిప్ ఉండదో ఏంటి అంటే ఒక డైలమా ఉంటుంది. సో ఇంత సెల్ ఆన్ రైజ్లో అది ఎలా పాసిబుల్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎస్టర్డే నేను మెన్షన్ చేయడం మర్చిపోయినా, బట్ డే బిఫోర్ ఎస్టర్డే ఇది మెన్షన్ చేసిన. సో ఏదైతే మనకి లెట్ మీ సో ఒకసారి క్విక్గా చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే బిఫోర్ ఎస్టర్డే ఇక్కడ ఉండే కదా, సో ఇదే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన. ఈ లెవెల్లో ఏంటి అంటే మనకి అట్లీస్ట్ ఎలియట్ వేవ్ థర్డ్ వేవ్ ప్రకారం అట్లీస్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఇంత ఫాల్ ఉంది కదా, దీనికి కొంత రిట్రేస్మెంట్ కావాలని హిస్టరీ కూడా చూపించుండే. అండ్ సేమ్ వే ఎస్టర్డే సమ్హౌ ఈ ఎలియట్ వేవ్ గురించి చెప్పడం మర్చిపోయినా, బట్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సో ఈ రిట్రేస్మెంట్ చూసి మనం ఏమనుకుంటే అట్లీస్ట్ 50% రిట్రేస్మెంట్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అట్లీస్ట్ 38% రిట్రేస్మెంట్ రావాలి ఆర్ ఈవెన్ 50% రిట్రేస్మెంట్కి వస్తే ఈ ఫాల్కి మళ్ళీ ఫర్దర్ యాడ్ అవుతుంది తప్పిస్తే అదర్వైజ్ ఇక్కడ రీటైలర్స్ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే వెనస్డే రోజు కొంచెం మూవ్ వచ్చింది అండ్ ఈ రోజు చూసుకుంటే క్లియర్గా 38% వరకు అయితే రిట్రేస్మెంట్ జరిగింది. బట్ సో ఈవెన్ మీరు డే బిఫోర్ ఎస్టర్డే చూసుకున్నా కూడా సో మీకు ఒక ఐడియా వస్తుంది. I'm not here to prove everything, but సో ట్రస్ట్ బిల్డ్ అయ్యే వేలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో ఎందుకంటే ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో ఏంటి అంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ సో ఈరోజు మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే ప్రైస్ అనేది మల్టిపుల్ వేస్, అంటే ప్రైస్ ఇక్కడికే వచ్చి ఇలా వెళ్తుంది ఆర్ ఈ లెవెల్లోనే ఉంటుంది, ఇలా ఎక్కడ కూడా ఉండదు. ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి కూడా లైవ్లో కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సేమ్ వే మనం ఏం డిస్కస్ చేసుకునే లెవెల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటే ఈవెన్ 1:2, 1:1 కానీ 1:2 కానీ ఫస్ట్ అయితే బుక్ చేసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేసినుండే. అండ్ ఫర్దర్గా ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ ప్రైస్ దీనిపైకి వెళ్తే సో దీనిపైన ట్రేడ్ అవుతూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని కూడా డిస్కస్ చేసినుండే. అండ్ సేమ్ వే ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ ఫామ్ అవుతే మాత్రం ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని కూడా డిస్కస్ చేస్తుండే. బికాజ్ ఎస్టర్డే ఏంటి అంటే బేసిక్గా మనకి ఎప్పుడైనా సరే సెల్ ఆన్ రేజ్లో ఏంటంటే ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి అప్ మూవ్స్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి రిజెక్షన్ అవ్వచ్చు ఆర్ ఈవెన్ ఏబీసీ కరెక్షన్ కంప్లీట్గా అవ్వచ్చు. సో ఇది మనం డిస్కస్ చేసుకున్న లెవెల్. అండ్ అడిషనల్గా మిమ్మల్ని ప్లాట్ చేసుకోమన్న లెవెల్స్ ఏదైతే ఉందో సో ఈ లెవెల్స్ అనమాట. బికాజ్ మనకి ఈజీగా డైరెక్షన్ తెలియడానికి ఇవి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ అట్లీస్ట్ ఇది ఇంకొక కలర్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తా సో దట్ ఈ లెవెల్ని ప్లాట్ చేసుకోమని చెప్పి ఉండే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మార్నింగ్ లైవ్లో కూడా ఈ లెవెల్స్ని అయితే మీకు సజెస్ట్ చేసా. అండ్ సేమ్ వే టెలిగ్రామ్ గ్రూప్లో సజెస్ట్ చేసా, లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా సజెస్ట్ చేసా. ఠీకే, సో ఇది మనం ప్లాట్ చేసుకోవాల్సిన లెవెల్స్. అండ్ ఫస్ట్ క్యాండిల్ని మనం ఈఎంఎస్ని కూడా చూసినుండే. సో ఈఎంఎస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదైతే ఎలిట్ వేవ్ ఫోర్త్ వేవ్ ఉందో సో ఆ ఫోర్త్ వేవ్ ఏంటి అంటే అట్లీస్ట్ వాట్ వి కాల్ ఈ 100 EMA దగ్గర ఫేక్ బ్రేక్అవుట్స్ చేస్తూ ఉంటుంది ఆర్ ఈవెన్ 200 EMA వరకు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ రిట్రేస్మెంట్ లెవెల్. టీకే, డైనమిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఏది కూడా కాంక్రీట్గా తీసుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు చూడండి రీటైలర్స్ ఎక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైలర్స్ బేరిష్ ఉన్నారు. అండ్ రెగ్యులర్గా మనం చూసుకున్నట్టే రీటైలర్కి ఆపోజిట్ వేలోనే బుల్లిష్ వాట్ వి కాల్ ఓపెనింగ్ అయితే ఉండింది, గ్యాప్ అప్ జరిగింది.
అండ్ దాని తర్వాత చూసుకుంటే ఒక 50 MA పైన వెళ్ళింది. మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏంటి, దీని పైకి వెళ్తేనే బుల్లిష్ అని డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇక్కడ క్లియర్గా మనకి తెలిసిపోతా ఉంది. సో ఇక్కడ ఏంటి, అందరు ఏమనుకుంటారు రీటైలర్స్ అంటే 50 MA పైన క్లోజ్ అయింది అనుకొని అందరు బేరీజ్ ఉన్న వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటారు. బట్ యాక్చువల్గా ప్రైస్ ఏం చేస్తుంది, కొంత పుల్ బ్యాక్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఠీకే, ఇది బేరిష్ ఫార్మేషన్. అట్లీస్ట్ దీని రిట్రేస్మెంట్ వస్తే ఇక్కడ అట్లీస్ట్ 1:2 అనేది ఈజీగా వస్తుంది కదా. దానికోసం ఏంటి అంటే ఈవెన్ క్యాండిల్లో కూడా వచ్చింది. సో ఈ స్టాప్ లాస్ పెట్టుకొని చూసినా కూడా 1:2 అనేది అచీవ్ అయింది. సో క్లియర్గా చూడండి. సో దీని తర్వాత క్లియర్గా నేను ఏదైతే మెన్షన్ చేశానో ఈ లెవెల్ ఇక్కడే ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని, ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీకు టెలిగ్రామ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, బికాజ్ అబ్జర్వ్ దిస్ లెవెల్ అన్నట్టుగా. సో దట్ అట్లీస్ట్ నేను ఏంటి అంటే ఎవరిని గైడ్ వాట్ వి కాల్ వాన్ చేయడం కంటే కూడా అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఈ లెవెల్స్ని అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రైస్ సపోర్ట్ తీసుకుంటా ఉంది అని చెప్పేసి. సో ఇదే లెవెల్ మళ్ళీ ఇక్కడే కంప్లీట్గా సపోర్ట్ తీసుకొని ప్రైస్ అయితే పైకి మూవ్ అవుతూ ఉండింది. అండ్ ఎందుకు బుల్లిష్ వెళ్ళింది అంటే ఆల్రెడీ పొజిషన్స్ బుల్లిష్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఫేక్ అవ్వాలి, సో రీటైలర్స్ ఫేక్ అవ్వాలి. సో ఇక్కడ బుల్లిష్ టర్న్ అయిన వాళ్ళందరూ మళ్ళీ బేరిష్ టర్న్ అవుతుందని మళ్ళీ ఇక్కడ ప్లాట్ చేసుకుంటూ ఉంటారు. బట్ మనకి అడిషనల్ కన్విక్షన్ కోసం ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్పా, ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ ఆర్ ఈవెన్ పర్సనల్ గ్రూప్లోస్లో కూడా. సో ఇక్కడ ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు మనకి ఛాన్స్ ఉంటుంది తప్పిస్తే ఇక్కడ నుంచి ఏంటి అంటే ముందుకెళ్ళే ఛాన్స్. అండ్ ఒకటే క్యాండిల్ రావడం వల్ల ఏంటి అంటే కంప్లీట్ బుల్లిష్ ఫార్మేషన్ అనేది ఈ లెవెల్ వరకు వచ్చింది. అండ్ ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు చూసుకున్న మన టార్గెట్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రైస్ అనేది ఏదైతే ఏ క్యాండిల్ అయితే ఇప్పుడు నేను కంప్లీట్ ఒకసారి చూపిస్తా ఈవెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిల్ ఏదైతే క్యాండిల్ ఉండిందో ఈ క్యాండిల్లోనే ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడికి రీచ్ అయిందో ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. మోస్ట్లీ సైడ్ వేస్ టు క్విక్ రివర్సల్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేసా. అండ్ 2.5 hours తర్వాత కూడా ప్రైస్ అనేది ఇక్కడ నుంచి కిందికి వచ్చింది తప్పిస్తే ఇక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. సో ఒకటి ఈ ఏబీసీ ప్యాటర్న్ ఏదైతే ఎలియట్ వేవ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ టైం టేకింగ్ ఉండొచ్చు, బట్ సపరేట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా ఫ్యూచర్లో. ఇది ఎలియట్ వేవ్ అండ్ ఇది 4th వేవ్, నెక్స్ట్ 5th వేవ్ లాంటిది ఉంటుంది. సో దీన్ని 5th వేవ్ గురించి మర్చిపోండి, ఇది ఇంకా పైకి వెళ్ళొచ్చు ఆర్ ఏదైనా జరగవచ్చు. ఈ ఎలియట్ వేవ్లో 4th వేవ్ ఏంటి అంటే ఏబీసీ కరెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇది ఏబీసీ కరెక్షన్ బేసిక్గా ఈ రోజు వచ్చింది ఏబీసీ కరెక్షన్. టీకే, సో ఇది ఏంటి అంటే ఎన్ని పాయింట్స్ అయితే ట్రావెల్ చేస్తుంది, 1000 points ఉంటే సి కూడా 1000 points ఉంటే A=C అంటూ ఉంటాం అనమాట. టీకే, సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒకటి ఎలియట్ వేవ్ ప్రకారం ఏబీసీ ప్యాటర్న్లో A=C అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ మనకు వచ్చేసి 100 MA ఫేక్ బ్రేక్అవుట్ అవ్వాలి ఆర్ ఈవెన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది మనకి ఇక్కడ చూడండి గ్యాప్ ఉండింది అండ్ సేమ్ లెవెల్ ప్రెడిక్ట్ చేసి చెప్పినుండే. సో ఇంకొక అడిషనల్ కన్విక్షన్ ఏంటి అంటే తర్వాత గ్యాప్ అనేది ఉంది అక్కడే. అండ్ థర్డ్ది ఏంటి అంటే 100 MA ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి లెవెల్స్ ఓవర్ నాయిస్ అనేది ఎందుకు అంటే సో ఎవరైతే నార్మల్గా రీటైలర్స్ ఉంటారో ఫ్రెష్గా ట్రేడింగ్లోకి వస్తారో ఏంటి అంటే ఇంత సబ్జెక్ట్ ఉంటుందా, సో ఒక ఫియర్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది అండ్ అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. అందుకనే అట్లీస్ట్ ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళకి ఏంటి అంటే నేను మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చెప్పేది ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ అందరి కోసం రెగ్యులర్గా ఇక్కడే నేను ప్రతి టాపిక్ని డీటెయిల్గా చెప్తా ఉన్నా. ఓన్లీ థింగ్ ఈ స్ట్రక్చర్డ్ వే దొరకదు అంతేగాని, బట్ ఎవ్రీడే ఒక టాపిక్ పైన ఏదైతే చెప్తున్నానో ఆ డేటా పాయింట్స్ పైన మీరు రీసెర్చ్ చేసుకున్నా కూడా ఈజీగా ఒక 6 monthsలో మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వచ్చు. అండ్ సైకాలజీ గురించి అది ఎవరికి వాళ్ళే వర్క్ చేయాలి. అండ్ ఈవెన్ రెగ్యులర్గా చెప్పే సైకాలజీ కొంచెం బోరింగ్గా ఉంటుంది, బట్ అది ఎవరికైనా సరే లాసెస్ త్రూ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ 3 things ఏమైనాయి, ఒకటి ఏబీసీ ఉంది, గ్యాప్ ఉంది, 100 MA ఉంది. అండ్ దాని అబోవ్ వెళ్ళినా కూడా 200 MA దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి. 4th పాయింట్. ఠీకే, సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే అనుకున్నామో రిట్రేస్మెంట్ అనుకున్నాం కదా, సో ఆ రిట్రేస్మెంట్ ఎక్కడి నుంచి ఉంది, సో ఇక్కడ నుంచి తీసుకుంటే ఇదే పాయింట్లో కదా 38.6 రిట్రేస్మెంట్ అయితే ఉండింది. సో ఇక్కడ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. ఇన్ని మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది, సో ఇదే అనమాట. సో ఇదే జోన్ క్లియర్గా చూడండి 38%. టీకే, సో ఇది రిట్రేస్మెంట్ లెవెల్ కూడా ఉంది కాబట్టి మల్టిపుల్ థింగ్స్ని అండ్
డేటాలో కూడా ఏంటి అంటే ఇంత హ్యూజ్ డేటా లేకుండే బట్ స్టిల్ లైవ్లో బిల్డ్ అయింది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి రిట్రేస్మెంట్స్. ఇప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ని కంబైన్ చేసి మనం చూసినప్పుడు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా 1-2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అది డిఫికల్ట్ అనమాట అర్థం చేసుకోవడానికి. బట్ స్టిల్ ఇన్ని ఎలిమెంట్స్ని కలిసినప్పుడు ఈ ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది? సో మోస్ట్ ఆఫ్ ద టైం రిజెక్ట్ అవుతానే ఉంటుంది కాబట్టి టీకే. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్. ఇన్ని ఎలిమెంట్స్ని మనం ఎలా కంబైన్ చేసి చెప్తున్నాము. సో రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక చెక్ లిస్ట్లా పెట్టుకొని ప్రైస్ ఎక్కడి వరకు వెళ్తే ఎలాంటి థింగ్స్ ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకున్నా కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో యా, సో ఇదనమాట బేసిక్గా. సో ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ అండి అండ్ ప్రైస్ పర్ఫెక్ట్గా రిజెక్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇది రీక్యాప్ యాక్చువల్లీ ఈరోజు. సో మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయింది? ఇంచుమించు 100 EMA రేంజ్లోనే క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి? స్ట్రెంత్ ఉండిందా? ఇక్కడ లేదు కదా. ఈవెన్ ఇఫ్ యూ గో టు ఇన్ 5 minutes, సో 5 minutesలో చూసినా కూడా 5 minutesలోకి వెళ్ళొద్దు కదా అంటే వెళ్ళొద్దు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ప్రైస్ అనేది ఏదైతే ఇక్కడ ప్రైస్ ఉందో కంప్లీట్గా చూసుకుంటే ప్రైస్ హయ్యర్ హైస్ చేస్తూ ఉంది, అంటే ప్రైస్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ RSIలో స్ట్రెంత్ ఉందా? RSI ఏం చేస్తుంది? లోవర్ హైస్ చేస్తూ ఉంది. యాజ్ పర్ డౌ థియరీ మనకు తెలిసింది ఏంటి? ఎప్పుడైతే స్ట్రెంత్ లేకుంటే ఏం జరుగుతుంది RSIలో? సో ఇక్కడ మనకి ఏదైతే సిగ్నల్ లైన్ ఉంటుందో అది డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి స్పాట్లో హయ్యర్ హైస్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడు మనం అంటే ఇది ఏంటి అంటే ఓవర్ ద పీరియడ్ వస్తుంది తప్పిస్తే ఇమ్మీడియట్గా ఇట్లాంటి కన్విక్షన్స్ అన్నీ కూడా బిల్డ్ అవ్వవు. సో దీనిపైన లెర్నింగ్ పైన ఫోకస్ చేయండి. ఈ లెర్నింగే మీకు ఎక్కడ పోయినా కూడా యూజ్ అవుతుంది. ఇట్లాంటి సింపుల్ లెర్నింగ్స్ అన్నీ అట్లీస్ట్ ఒక 10 to 12 థింగ్స్ పైన ఫోకస్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా చెప్పే బేరిష్ డైవర్జెన్సెస్, బుల్లిష్ డైవర్జెన్సెస్ అండ్ చాట్ ప్యాటర్న్స్, సేమ్ వీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఇట్లాంటి థింగ్స్ అన్నీ పైన అట్లీస్ట్ 1 weekకి ఒక టాపిక్ చేసినా కూడా ఒక 6 monthsలో పర్ఫెక్ట్ అయిపోతారు. అండ్ అవన్నీ కలిపి ఒక 6 months పేపర్ ట్రేడ్ చేస్తే 1 year తర్వాత మనకి ఎట్లాంటి జాబ్ అవసరం లేకుండా ఇందులో కూడా సస్టైన్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఈ సైకాలజీ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎవరో ఒక మెంటర్ని చూసుకోండి సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది ఇట్లాంటిది. అండ్ ఇదే అనాలిసిస్ మనకి ఎక్కడ వర్క్ అవుతుంది? స్టాక్ ఆప్షన్స్లో వర్క్ అవుతుంది. కొంత సైకాలజీ డిఫరెన్స్ ఉంటుంది 10 to 20% అనేది. అండ్ కమోడిటీస్ పైన వర్క్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఫారెక్స్ పైన వర్క్ అవుతూ ఉంటుంది. బిట్ కాయిన్స్ అండ్ మల్టిపుల్ థింగ్స్ పైన వర్క్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మన నిఫ్టీ ఇండైజెస్ పైన వర్క్ అవుతూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ పైన వర్క్ అవుతుంది. సెన్సెక్స్ ఎక్కడ చూసినా ఇదే నాలెడ్జ్, ఇదే కథ, ఇదే కార్ఖానా ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడానికే ఫోకస్ చేయండి. మనం నేర్చుకునేటప్పుడు కూడా 100 థింగ్స్ మనల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఇందాక 6 ఎలిమెంట్స్ చెప్పా కదా, ఇంకొక ఎలిమెంట్ కూడా చూపిస్తాను నేను మీకు. సో ఏదైతే ఛానల్ ఇక్కడ డ్రా చేసుకొని పెట్టుకున్నామో ఇక్కడ చూడండి ఛానల్ తర్వాత ఏం జరిగింది అనేది కంప్లీట్గా ఛానల్లోనే ఉంది కదా ప్రైస్. అండ్ ఎస్టర్డేనే మనం చూసినాం కదా కంప్లీట్గా మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అదే లెవెల్లో ప్రైస్ అనేది టచ్ చేస్తూ ఉండింది. అండ్ సేమ్ వే ఈ రోజు కూడా వచ్చింది. ఇలా మల్టిపుల్ టైమ్స్ చూడండి మీకే అర్థమవుతూ ఉంటుంది ఒక ఛానల్లో ప్రైస్ ఎంత కాన్షియస్గా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఎందుకు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీస్ తీసుకోవద్దు అనేది. సో ఇక్కడ నేను బుల్లిష్ ఎంట్రీ తీసుకోవద్దు అన్నప్పుడు మీకు కోపం వచ్చి ఉండొచ్చు, ఆర్ ఇంకా ప్రైస్ మూవ్ అవుతుంది కదా 10-20 points అనిపించి ఉండొచ్చు. బట్ దాని తర్వాత మీకు ఈ వేలో చూస్తే మీరు ఏదైతే గెయిన్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డికే చూడండి, ఒక ఎన్ని క్యాండిల్స్ చూడండి ఇక్కడ మీకే ఐడియా వస్తూ ఉంటుంది. 2 hours 45 minutes అండ్ సజెస్ట్ చేశాక చూసుకున్నా కూడా అట్లీస్ట్ 1 hour 30 minutes. సో ఇదే అనమాట మనం ఫోకస్ చేయాల్సిన థింగ్. అండ్ ఎప్పుడైనా సరే ఇది ముందే మనం హోంవర్క్ చేసి పెట్టుకుంటే ఈ లెవెల్స్ అన్నీ కూడా లైవ్లో పెద్దగా మనం వర్రీ అవ్వాల్సిన పని ఉండదు. అండ్ 50 EMA పైన క్లోజ్ అయినాక బేసిక్గా ఇక్కడ ఏంటి ట్రాప్ అయ్యారని తెలుస్తుంది కదా. అండ్ మంచి క్యాండిల్ వస్తుంది కదా, రిట్రేస్మెంట్స్ అనేవి రాలేదు. సో ఇక్కడ పార్షియల్ క్వాంటిటీ ఎంటర్ అయ్యి దాంతో ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా కూడా ఫైన్ కదా. సో ఇట్లాంటి థింగ్స్ పైన ఫోకస్ చేయండి. ఇక్కడ ఛానల్ బాటమ్ సపోర్ట్ తీసుకుంది అంటే మళ్ళీ ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది? ఛానల్ టాపే కదా. అండ్ ఇట్లాంటి థింగ్స్ అన్ని కంబైన్ చేసే కదా ఈ లెవెల్స్ అన్ని డ్రా చేసింది. సో వీటిపైన ఫోకస్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ రేపటి కోసం ఎలా ఉన్నారు అనేది కూడా ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ సో రేపటి కోసం క్లయింట్స్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బట్ వీళ్ళు స్టిల్ బేరిష్ ఉన్నారు. అండ్ సో రేపటి కోసం మనకి పొజిషనల్గా వీళ్ళు బుల్లిష్ కనిపిస్తూ ఉన్నారు. బట్ రేపటి కోసం కూడా ఇంట్రాడే పొజిషన్స్ అన్నీ కూడా బేరిషే ఉన్నాయి. అండ్ ఎవరైతే FIs ఉన్నారో ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో పైకి వెళ్ళాక వీళ్ళకి టాప్ సైడ్ అంటే కాల్ సైడ్ కానీ
కాల్ సైడ్ పొజిషన్స్ అనేటివి లేవు, కంప్లీట్గా పుట్ సైడ్ నుంచి ఉన్నాయి పొజిషన్స్ అన్నీ కూడా. అంటే వీళ్ళు ఒక ప్రైస్ అనేది ఒక సైడ్ వేస్ స్ట్రక్చర్లో ఉన్నా కూడా వీళ్ళకి పెద్ద హెడ్ఏక్ ఉండదు. అండ్ వీళ్ళ పొజిషన్ సైజింగ్ కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైంలో స్విచ్ అయ్యే ఛాన్సెస్ అన్ని పొజిషన్సే ఉన్నాయి, హ్యూజ్ పొజిషన్స్ అయితే బిల్డ్ చేసలేరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రొప్రైటరీ చూస్తే మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళనే ఫాలో అవుతారు. బట్ ఈవెన్ రేపటికి కూడా వీళ్ళు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఓన్లీ థింగ్ ఈ స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు కదా అని చెప్పి మనం వెంటనే స్ట్రాంగ్ బుల్లిష్ అని కాదు, మన సైకాలజీ కూడా వర్క్ అవ్వాలి. టీకే డిఎస్ మనం కన్సిడర్ కూడా చేయము. ఓవరాల్గా ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు మనకి మంచి ఒక బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ ఒక సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొపరైటరీస్ కూడా బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బేరిష్ ఉన్నారని మనం బేరిష్ అవాయిడ్ చేయడం కాదు, అండ్ మిగతా వాళ్ళు బుల్లిష్ ఉన్నారని చెప్పేసి మనం బుల్లిష్ అవాయిడ్ చేయడం కాదు. టీకే, సో ఫస్ట్ మనకు ఒక ప్రయారిటీ మనం డౌ థియరీ అండ్ మల్టిపుల్ థింగ్స్ పైన ఫోకస్ చేస్తాం కాబట్టి సో వాటిపైనే అనాలిసిస్ కూడా ఉంటుంది. ఒకసారి క్విక్గా ట్రేడింగ్ వ్యూ పైన ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇది మనం రేపటి కోసం ప్లాన్ చేసుకుంటున్న థింగ్స్ అన్నీ కూడా. సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మనకి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు బుల్లిష్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే ఎక్కడో చోట రీటైలర్స్ అనేవాళ్ళు ట్రాప్ అవ్వాలి. అండ్ సేమ్ వే మనకి ఏంటి అంటే ఇక్కడ డౌ థియరీ కూడా డౌన్ సైడ్ వెళ్ళకూడదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ మనం ఒక పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ వేలోని రీటైలర్స్ అందరూ ట్రాప్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. సో ఈ ఏరియాలో ఎక్కడ ఓపెన్ అయినా కూడా ప్రైస్ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుందో, సో ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని మనకు కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటుందో, ఇది హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే, అండ్ సేమ్ వే మనకి ఎప్పుడైతే అట్లీస్ట్ ప్రైస్ ఈ లెవెల్ నుంచి ఒక సైడ్ వే స్ట్రక్చర్ చేస్తూ ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే, అండ్ టార్గెట్స్ అనేటివి అట్లీస్ట్ మీరు 1:1 అలా ఫాలో అయినా పర్లేదు బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. అండ్ ప్రైస్ ఇక్కడికి వస్తే ఈజీగా ఒక సపోర్ట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఈవెన్ ఇక్కడే సైడ్ వే స్ట్రక్చర్ వెళ్ళినా కూడా ఈ సపోర్ట్ అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇన్ బిట్వీన్ మనకి ఈఎంఏస్ కూడా తెలిసిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ప్రాపర్ రిస్క్ రివార్డ్ని ఫాలో అవ్వండి. అండ్ పర్సనల్గా మేము ఫాలో అయ్యేది ఏంటి అంటే స్పాట్లో 30% మనకి స్పాట్ లాస్ దొరికితే స్పాట్లో ఏంటి అంటే 30 పాయింట్స్ స్టాప్ లాస్ దొరికితే ఫైన్. అది ఆప్షన్లో వచ్చేవరకు మనకి ఏంటి అంటే 50 to 20 పాయింట్స్ ఉంటుంది, మోస్ట్లీ 18 పాయింట్స్ అలా వస్తుంది. టీకే, సో దీన్ని ఫాలో అవుతూ ఉంటాం. అండ్ మెనీ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసా, సో అది బోరింగ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. టీకే, అండ్ లో ప్రాబబిలిటీ సినారియో ఏంటి అంటే డైరెక్ట్ ప్రైస్ ఇక్కడే క్లోజ్ అయ్యి ఇక్కడ నుంచి ప్రైస్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే జనరల్గా ఆల్రెడీ ఒక 100, 120, 150 పాయింట్స్ పైనే ఉంటుంది ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఏంటి అంటే సో ఇది లో ప్రాబబిలిటీ. జనరల్గా మనం రెగ్యులర్గా డిప్లాయ్ చేసే క్వాంటిటీలో 10 to 20% ఈదర్ 30% వరకు డిప్లాయ్ చేసి 1:1 ఆ రేంజ్లోనే ప్రాఫిట్స్ ఈవెన్ 1:1.52 వెళ్తూ ఉంటే ఒకటే క్యాండిల్లో పైకి వెళ్ళింది అనుకోండి అక్కడే బుక్ చేసుకొని బయటికి వచ్చేయడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ సెకండ్ థింగ్, సో ఇది బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ లేదా అంటే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఇప్పుడు మనకి బుల్లి సైడ్ హై ప్రాబిలిటీ, మీడియం ప్రాబిలిటీ, లో ప్రాబిలిటీ డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ వే అట్లీస్ట్ ఇదే ట్రెండ్ లైన్ని మళ్ళీ ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడైతే స్పాట్లో ప్రైస్ ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, సో ఇది కూడా ఏంటి అంటే డేటా స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఎలియట్ వేవ్ ఇప్పుడు మనకి జనరల్గా A=C జరిగింది, A=C మళ్ళీ తర్వాత 1.5 కూడా జరగవచ్చు, ఆర్ 1.168 కూడా 68% కూడా జరగవచ్చు. కాబట్టి సో ఇన్ కేస్ జరిగితే ఈ లెవెల్స్ అన్నీ వస్తాయి, జరగకపోతే మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది కదా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ప్రైస్ అనేది డిసైసివ్గా డౌన్ సైడ్ వస్తూ ఉంటుంది. బికాజ్ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత క్విక్గా పాజిటివ్గా మూవ్ అయితే వీళ్ళంతా నెగిటివ్గా స్విచ్ అయిపోతూ ఉంటుంది మార్కెట్కి. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇది కూడా లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. బికాజ్ మనకి డేటా బుల్లిష్ చూపిస్తోంది, బేరిష్ వెళ్తే అసలు చేయకూడదు. కానీ ఎందుకు చేయొచ్చు అని చెప్తున్నా అంటే ఏదైతే ఛానల్ ఉందో ఛానల్ బ్రేక్ డౌన్ అయ్యాక మళ్ళీ 5th వేవ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. సో అప్ సైడ్ మొమెంటం లేదు అంటే ఇక్కడే మనకి ఈ 1.38%లోనే మనకి డేటా స్విచ్ అయిపోయినట్టు ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది లో ప్రాబబిలిటీ. ఇందులో కూడా ఏంటి అంటే మన క్యాపిటల్కి ఇబ్బంది లేకుండా 10 to 20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తూ ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఇది మనం
ఒక మీడియం లో ప్రాబిలిటీ బేరీ స్ట్రేట్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్స్ కూడా 1:1, 1:2 ఆ రేంజ్లోనే బుక్ చేసుకోవచ్చు. బికాజ్ ఆల్రెడీ ఈ లెవెల్కి వచ్చే వరకే 100-120 పాయింట్స్ వెళ్తాయి. అండ్ ఏడిఆర్ని కన్సిడర్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి టార్గెట్స్ అనేటివి చాలా లో ఉంటాయి కాబట్టి సో ఇది. అండ్ ఇన్ కేస్ మనకి అడిషనల్గా వాట్ డు వి కాల్ ఇండికేటర్ సిగ్నల్ ఇలాంటివి వచ్చినా కూడా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. ఠీకే. సో ఇది రేపటి కోసం మార్కెట్ అనాలిసిస్. అండ్ నేను ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయినా కూడా అట్లీస్ట్ వాట్ డు వి కాల్ నాకు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ గణేష్ గారు అట్లీస్ట్ మీ ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు ఆప్షన్ సెల్లింగ్ గురించి అడిగారు, నేను డైలీ మర్చిపోతా ఉన్నా. ఇన్ కేస్ ఒకసారి ఏం చెప్పాలి అనేది నాకు పర్సనల్గా మెసేజ్ అయినా చేయండి, ఈధర్ కమెంట్లో అయినా చెప్పండి, సో దట్ నేను అది కవర్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ ఇదే వేలో డేటా గురించి, డేటా బ్రేక్ డౌన్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే పర్సనల్గా డిఎం చేయండి, సో దట్ కోర్స్ డీటెయిల్స్ అనేటివి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇండికేటర్ వాడాలనుకున్నా కూడా మీరు అలీస్ బ్లూలో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఫ్రీ అకౌంట్. అండ్ మిగతా వాటికంటే కూడా బ్రోకరేజ్ ఛార్జెస్ అవన్నీ కూడా ఫ్రీ అకౌంటే ఉంటుంది, వెరీ లెస్ ఇది ఉంటుంది. అండ్ సో ఎవరైతే రెగ్యులర్గా యాక్టివ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మేము లేదు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి అనుకుంటే అట్లీస్ట్ సబ్స్క్రిప్షన్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ మీరు పింగ్ చేసేటప్పుడు ఎందుకు పింగ్ చేస్తున్నారు అనేది అట్లీస్ట్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మాకు ఈజీ అవుతుంది. యా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.